నేను కోరుతున్నా అధ్యక్ష మీ ద్వారా. మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు హౌసింగ్ విషయానికి వస్తే అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు మళ్ళీ ఉపనాయకుడు సార్ ఉపనాయకుడు సార్ గారు ఒక విషయం సార్, స్పీకర్ గారు తెలంగాణ భాషలో గాలి మోటార్లో తిరుగుతారు. నేనేమన్నాను, గాలి సార్ 50 లక్షల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమారెడ్డి వెంకరెడ్డి గారు తిరిగేటువంటి గాలి మోటార్ తిరిగే గాలి తిరుగుడికే నేను అన్నమాట. ఎస్ అంటే గాలి మోటార్ తిరిగే తిరుగుడే కదా సార్ అధ్యక్ష. అభ్యంతరం ఒకటే, గాలి మోటార్లు తిరుగుతున్నారు మంత్రులు అంటే మాకు అభ్యంతరంలో తిరుగుతున్నాము. గాలి తిరుగుడు తిరుగుతున్నారు అనేది జనరల్గా తెలంగాణలో గాలి తిరుగుడు ఎవరు అంటారు సార్ అధ్యక్ష? హిందీలో మనం ఉర్దూ ఆ వారాకు గుమ్తే బోల్తే అదే దాని డెఫినేషన్ అదే. అది అర్థం చేయకపోతే నీకు మీ గాలి మోటార్లో గాలి తిరుగుడు తిరుగుతారు. గాలి మోటార్ తిరుగుతున్న కాడికి పరిమితం అధ్యక్ష. గాలి మోటార్ తిరుగుతున్నారంటే దానికి మాకు అభ్యంతరం లేదు. గాలి తిరుగుడు తిరుగుతున్నారని వారు కూడా మళ్ళీ అన్నారు కాబట్టి దాన్ని వారు ఉపసంహరించుకోవాలని రికార్డుకే తొలగించడం కంటే ఎక్కువ వారు కూడా కొంత పరివర్తన, వారు సీనియర్ సభ్యులు, మేము పొరపాటున మాట్లాడదు అనేటువంటి ఒక ఆలోచన వారికి ఉండాలి. వారు మాట్లాడే సబ్జెక్ట్కి ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్తలేం, వారు చెప్పాలి. వారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ తరఫున మేము అందులో కూడా కొద్దిగా ఎప్పుడు దమ్మొస్తుందంటే కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి హంబి షాన్ షా అని చెప్తే వస్తుంది. మీరు పైసలు దేరైతిరి, మీరు ఈ రాష్ట్రం కోసం కొట్లాడారైతిరి. మేము ఇప్పుడే చెప్పినా కదా, కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటికి సంబంధించి ఎక్కడున్నా కూడా తప్పకుండా మేము వాటికి స్కీమ్కు మేము కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టినాం అధ్యక్ష. రెడీ టు డిస్కస్ ఆన్ దట్. తర్వాత మీకు తెలుసా సార్, ఇప్పుడు గాలి తిరుగుడు అంటే యూజ్లెస్ తిరుగుడు అన్నట్టు. యూజ్లెస్ అంటే ఏమన్నారు సార్ ఇంగ్లీష్లో? మీకు యూజ్లెస్ తిరుగుడు సార్, ఆ విధంగా మాట్లాడచ్చు. దాన్ని వాపస్ తీసుకోవాలి కదా. ఉపయోగం లేని తిరుగుడు అన్నట్టుగా తెలుగులా. గాలిలో తిరుగుడు వేరు, గాలి తిరుగుడు మాదే. అదే మళ్ళీ ఇప్పుడు మేము ఒకటి అన్నాను కాదంటే నేను అబద్ధం. ఇప్పుడు నాకు ఇంతమంది కూడా సత్యదూరం చెప్పాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? సత్యదూరం చెప్పే అవసరం నాకు ఏమవసరం ఉంది అధ్యక్ష? గాలి మోటార్లో గాలి తిరుగుతున్నారు అని అన్నాడు అధ్యక్ష. ఇది తప్పు అని అంటా ఉన్నాను నేను కూడా ఊరికి అంటే మంచిది కాదు. మహేశ్వర్ రెడ్డి గారు అదే సరే, గాలిలో తిరుగుడు సార్, గాలి తిరుగుడు కాదు, గాలిలో తిరిగిండు సార్. గాలి మోటార్లో గాలిలో తిరిగిండ్రు, దానికోసమే ఖర్చు అయిండొచ్చు, గాలిలో తిరిగిండ్రు సార్. ఇప్పుడు సభా గౌరవాన్ని కాపాడండి సార్. అంతమంది రిక్వెస్ట్ చేసి సార్ గాలి లేదు సార్, గాలి మోటార్లో స్పీడ్లో మేము కూడా గతంలో ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా స్పీడ్గా మాట్లాడుతుంటే కావచ్చు, కొంత అర్థం చేసుకోవాలి సభా గౌరవాన్ని. కాబట్టి నేను వారిని ఏమంటున్నా, మొన్న ఒక మా గౌరవ సభ్యులు వారు చెప్పారు, మాట్లాడితే పెద్ద మనిషి మాట్లాడితే జూపల్లి కృష్ణారావు గారి సందర్భంలో మాట్లాడితే ఒక పొరపాటున ఏదైనా నోట్లకే పోతే దాని పొరపాటు అంటే మనం కిరీటాలు పడిపోవు అధ్యక్ష. వారి గౌరవం పెరుగుతుంది సభ పట్ల. అరే కరెక్టే, వారు ఇట్లా తెలంగాణ ప్రజల్లో యూజ్లెస్ తిరుగుతున్నాడు అని అంటే ఏముంది, ఇంగ్లీష్లో ఆయన కొద్దిగా ఇంగ్లీష్ మీడియం కావచ్చు. అట్లనే మేమంటే గాలి తిరుగుడు అనేది వద్దు, ఉపసంహరించుకోమంటే మేము కొట్లాడుతున్నామా? అది ఫైటింగ్. ఇది డెమోక్రటిక్ సిస్టంలో దాని ప్రకారంగా మంచి సరి చేసుకోమంటే కూడా తప్పైతే అధ్యక్ష. మళ్ళీ లేదు నేను అట్లే గాలిలో తిరుగుతున్నాడు, గాలిలో అది ఎందుకు దానికి మళ్ళీ వక్రం. ఒక్క మాట అవును ఈ సభ్యులకు అగౌరవం అనిపిస్తే వాపస్ తీసుకుంటున్నారు ఒక్క మాట అంటే వారి పెద్ద మేము కూడా సపోర్ట్ కొడతాం మహేశ్వర్ రెడ్డి గారికి. అధ్యక్ష సరే, గాలి కాదు గాలిలో తిరిగిండ్రు సార్. కరెక్షన్, గాలి మోటార్లో గాలిలో కాదు, గాలి కాదు గాలిలో తిరిగిండ్రు సార్. సరే ఓకే. సో గాలిలో తిరిగిండ్రు అనేది మీరు యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష. అయితే అంశం గాలిలో తిరిగిండ్రు కదా, తీసుకుంటున్నా అంటే కిరీటం పడిపోతుంది ఏమన్నా? గాలిలో తిరిగినాడు, గాలికి తిరుగుతున్నాడు, తేడా ఉందా లేదా సార్? మీరే చెప్పండి అధ్యక్ష. నేను చెప్పేది మీకు పొరపాటు అనిపిస్తే నన్ను కూడా యాక్సెప్ట్